టాప్ ర్యాంకర్ల యొక్క స్టడీ హ్యాబిట్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. టాప్ ర్యాంకర్లు కష్టపడి ఎక్కువ సమయం సేపు చదువుతారని అందరికీ భ్రమలో ఉంటే గనక అది తప్పు. ఎందుకంటే టాప్ ర్యాంకర్లు ఎప్పుడూ కూడా తెలివిగా ప్లానెడ్గా చదవడం జరిగిద్దండి. వీళ్ళు చదవాల్సిన దాన్ని పర్టికులర్గా షెడ్యూల్ చేసుకోవడం జరుగుతుంది, ఒక ప్లానింగ్. అండ్ అదేవిధంగా టాప్ ర్యాంకర్స్ ఎప్పుడు కూడా చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకుంటారు. ఒక చాప్టర్ మొత్తం చదివేశాను నేను ఈరోజు అనుకోకుండా ఒక 10 క్వశ్చన్స్, ఒక పర్టికులర్ లైక్ పారాగ్రాఫ్ లాంటి ఇన్ఫర్మేషన్ ని యాక్యురేట్ గా చదివానా లేదా అనే కాన్ఫిడెన్స్ తెచ్చుకోవడం జరిగింది. అదే విధంగా నోట్స్ రాసుకోవటం వెరీ ఇంపార్టెంట్ గా చదివింది వాళ్ళకి ఏమర్థమైంది అనేది రన్నింగ్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవటం అనేది జరుగుతుంది. అండ్ రివిజన్, ఏ విధంగా రివిజన్ చేసుకోవాలి, ఎంతవరకు మనం చదువుకుందా అర్థమవుతుంది అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అండ్ క్రమశిక్షణతో ఎవ్రీడే కూడా ఇవన్నిటిని కూడా ఒక టైం ప్రకారం ఏదైతే షెడ్యూల్ చేసుకున్నారో ఆ షెడ్యూల్ ప్రకారం ఇవన్నీ ఫాలో అవుతున్నారా లేదా, ఇలా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో దీన్ని అప్లై చేయటం వల్ల దే విల్ మేక్ ఎ ర్యాంకర్స్. అండ్ సరైన సమయంలో రోజు షెడ్యూల్ ప్రకారం నిద్రపోవటం, ఎందుకంటే సరిపడా నిద్ర ఉండటం వల్ల మనసు ప్రశాంతంగా హాయిగా మీ బ్రెయిన్ మీరేం చెప్తున్నారో కరెక్ట్గా ఫాలో అవటం జరుగుతుంది. మీరు అప్లై చేసి చూడండి. అదేవిధంగా లైక్ చదువుకునేటప్పుడు స్పెసిఫిక్గా మీ యొక్క కాన్సెప్ట్ని మీరు చదువుకునేటప్పుడు మొబైల్ ఫోన్కి దూరంగా ఉండటం, లైక్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏదైనా అవ్వచ్చు, టీవీ అవ్వచ్చు, ఫోన్ అవ్వచ్చు, టేప్ రికార్డర్ అవ్వచ్చు, హెడ్సెట్ అవ్వచ్చు, ఏదైనా సరే ఇవన్నీ ఎట్లా అంటే మన ఏకాగ్రతని డిస్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది. సో వీటి నుంచి మీరు ఏకాగ్రత కోసం బుక్స్ కరెక్ట్ టైం షెడ్యూల్ ప్రకారం చదివి చూడండి. ఏం చదువుతున్నావు, ఎందుకు చదువుతున్నావు, నాకు ఏం రావాలి, నేనేం నేర్చుకోవాలనుకుంటున్నారు, వీటిల్లో మీరు ఏ హ్యాబిట్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నారో కమెంట్ ద్వారా తెలియపరచండి. ఈ కాన్సెప్ట్తో మీరు కనుక ఇనిషియేట్ చేయండి, డెఫినెట్గా యూ విల్ సీ ద రిజల్ట్.